హాయ్, ఈ మీ అందరి జాగా చూస్తున్నారు కదా. ఇది మనం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 2 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ రోజు గంగుల కమలాకర్ గారు, మళ్ళా ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ వచ్చి కూడా మనకి శిలాపథకం పాటించారు. ఇదంతా పెట్టినాము, పెద్దగా ఎత్తున ప్రారంభోత్సవం చేసినాము. కానీ ఈరోజు ఏం పరిస్థితి అంటే, రాష్ట్రంలో మన నాయ బ్రాహ్మణులకు అందరూ తెలవాలి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. ఈ భూమి ఒకరి ఇంటికి ఇచ్చింది కాదు, ఇది ఈ భూమి ఒక సంఘానికి ఇచ్చింది కాదు. మళ్ళోసారి చెప్తున్నా, రిపీట్ అగైన్, ఈ భూమి అనేది ఒక సంఘానికి ఇచ్చింది కాదు, ఒక ఇంటికి ఇచ్చింది కాదు. ఇక్కడ ఈరోజు మీరు భూమి చూస్తున్నారు కదా, ఎవరో ఇక్కడ చదును చేసి ఇత్తనాలు వేసుకోరు. అటు పక్కన మన 2 ఎకరాల భూమిలో ఇటు పక్కన ముస్లిం సోదరులు ఒక గోరీ కట్టి అక్కడ జెండా పెట్టారు. ఇక్కడ అంటే మొత్తానికి ఈ భూమి అనేది కబ్జాకు గురైందని మన రాష్ట్ర నాయకుడు ఎవరైతే పట్టా తీసుకున్నారో వాళ్ళందరికీ తెలిసింది ఈ కబ్జాకు భూమి గురైందని. కానీ రాష్ట్ర ప్రజలకు, నాయ బ్రాహ్మణ సోదరులకు ఈ విషయాన్ని తెలియకుండా ఎంతో గోప్యంగా ఉంచారు. అబ్దుల్లాపూర్ పిఎస్ పరిధిలో కూడా ఇది కంప్లైంట్ అయిందని తెలిసింది. మరి ఎంతవరకు నిజము, మళ్ళీ ఈ పత్రాలను అందుకున్న అప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని శంకుస్థాపన చేసిన రోజు పెద్ద పెద్ద బ్యానర్లు, అంటే వాళ్ళ సంఘానికి మట్టే ఇచ్చినట్టుగా బ్యానర్లు వేసుకొని హడావుడి చేసి మాకు ఇక్కడనే స్థలం కావాలి. అప్పుడు జగదీష్ గారు కానీ, నరేందర్ గారు కానీ, లేకపోతే పాల్వాయి సీన కావచ్చు, అవర్ జగదీష్ గారు కావచ్చు, లేకపోతే మేము కావచ్చు, అందరం ఉన్నాం. సిటీకి అవతల మనకు వెళ్ళేసినట్టుంది, ఈ భూమి వద్దు, మనకు కోకాపేటలోనా కానీ లేదా ఉప్పర్ బగాట్లోనా కానీ ఇవ్వండి అని చెప్పి మనం ఎంత ఫైట్ చేసినా ఒక్క సంఘం 2 సంఘాలు వాళ్ళు మాత్రమే కావాలని పట్టుబట్టి ఇక్కడే కావాలి, మేము 10 లక్షలైనా ఖర్చు పెడతాం, రిబైండ్ అగైన్ 10 లక్షలైనా ఖర్చు పెడతాము, మేము దీన్ని అభివృద్ధి చేస్తాము అన్నోళ్ళు ఇప్పుడు ఎరిగిపోయారు. ఈ భూమి ఇట్లా వేరేళ్ళు కబ్జాలకు చేస్తుంటే మరి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఈ విషయాన్ని ఎందుకు దాచిర్రు? మరి అదే విషయం ఇక్కడ కబ్జాలకు గురైందని, అక్కడ వేరే కులస్తులు గోరీ కట్టిరని, ఇక్కడ ఇంకోళ్ళు చదును చేసి ఇత్తనాలు వేసిరని, మరి ఈ విషయాన్ని మనోళ్ళు ఎందుకు దాచిర్రు మన దగ్గర? దీంట్లో ఆంతర్యం ఏముంది? మరి మనకు ఇచ్చిన భూమి మాత్రమే కబ్జా గురి కావడానికి వీళ్ళు కబ్జా చేసిన వాళ్ళకు ఏమన్నా రాజకీయ శక్తులు అండగా నిలిచినాయా? అక్కడ ఇక్కడ మన భూమిలోకి ఎవరు వచ్చినా కానీ ఈ భూమిలోకి రావద్దు అంటూ కాపలాగా ఇక్కడ రోడ్డు పైన ఉన్న పరిస్థితి నాగరాజు గారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? మనకు భూమి ఎక్కడిస్తారు? ఇంత తతంగమైన అబ్దుల్లాపూర్ పిఎస్లో గత నెల 30 తారీఖు కేసు అయినా కానీ ఇందులో వేరే వాళ్ళు కబ్జాకు వచ్చిరని అనుకుందాం. మరి ఇటు విషయాన్ని మన అధికారులు కానీ, మన పెద్ద సంఘం నాయకులు ఈ నాయ బ్రాహ్మణ వ్యవస్థకు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు తెలియజేయట్లేదు? లోపల మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఇంటికి ఇచ్చిన భూమా, ఇది పూర కులానికి ఇచ్చిన భూమి పూర్తిగా అయితే మీరు యావత్ నాయ బ్రాహ్మణులకు తెలియజేయాలి. ఇది మన భూమిలో వేరే వాళ్ళు ఇత్తవేస్తారు, ఒకరు గోరీ కట్టారు, ఈ భూమిలో వేరే వాళ్ళు చొచ్చుకొచ్చారు. మరి మనం ఇలా అబ్దుల్లాపూర్ పిఎస్లో గత నెల 30 తారీఖు కేసు చేసినాము. ఇటువంటి విషయాలన్నీ మీరు ఎందుకు దాస్తున్నారు? నాయ బ్రాహ్మణ వ్యవస్థకు ఎందుకు తెలియజేయనిస్తలేరు? నాయ బ్రాహ్మణ సామాజిక ఎందుకు తెలియజేస్తారు? మరి ఇటు విషయాన్ని అందరూ మీ ఇంటికి ఇచ్చింది కాదు భూమి, మీ సంఘానికి ఇచ్చింది కాదు, యావత్ నాయ బ్రాహ్మణులకు ఇచ్చింది. ప్రతి విషయం నాయ బ్రాహ్మణులకు తెలియజేసే బాధ్యత మీది. అట్టి బాధ్యతను విస్మరించి ఏదో మీ ఇంటికి ఇచ్చినట్టుగా, మీ భూమి మీకే అప్పచెప్పినట్టుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఏదైనా విషయం ఉంటే పూర్తి నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలియజేయాలి. రిమాండ్ చేస్తున్నాం మళ్ళీ మీకు. మీ ఇంటికి ఇచ్చింది కాదు, మీ ఒక్కరికి ఇచ్చిన భూమి కాదు, మీ సంఘానికి ఇచ్చింది కాదు, యావత్ నాయ బ్రాహ్మణుల కోసం ఇచ్చిన భూమికి, ఆ భూమికి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మీరు నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎందుకు తెలియజేయడం లేదు అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. మా యొక్క కమిటీ హాల్ స్థలంలో ఈ విధమైనటువంటి సమస్యలు, ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు వస్తున్నాయన్న ఉద్దేశంతో ఈరోజు మేము మన యొక్క స్థలంలోకి రావడంతో సమస్యలు ఏ విధంగా సాల్వ్ అవుతాయని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. ఎందుకంటే ఎవరి
ఇంటికో ఎవరో ఒక కుటుంబానికో ఇచ్చింది కాదు, రాష్ట్ర నాయ బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఇచ్చిన స్థలం, ఆత్మభవన నిర్మాణం కోసం ఇచ్చిన స్థలం ఇది. సో ఈ స్థలం అనేది ఇవాళ మనం చూసినట్లయితే గత సంవత్సరం క్రితం ఈ స్థలంలో శంకుస్థాపన కూడా చేసి శిలాఫలకం కూడా వేసిన ఘనత మనది. సో దానికి అప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు రాలేవు, మన భూమి ఎవరో కబ్జా పెడుతున్నారు ఏందనేది మనం కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు అని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. సో ఈ యొక్క మా ఆత్మ గౌరవ భవనాన్ని ఏ విధంగా అయితే ప్రభుత్వ అధికారులు మాకు నాయ బ్రాహ్మణులకు ఇచ్చారో వాళ్ళ ఇంటికో వాళ్ళ సొంత ప్రాపర్టీల గురించో ఇయ్యలేరు. మరి ఈ బాధ్యతలను స్వీకరిస్తున్న మా కుల నాయకులు కూడా మా యొక్క రాష్ట్ర సంఘం కొంతమంది ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బాధ్యతలు ఈ కర్మ క్రియ ప్రతి నేనే భావిస్తాను, నేనే దీనికి ఈ బాధ్యత వహిస్తా అని కోరిక నిన్ననే ఎవరో కొంతమంది మన నాయ బ్రాహ్మణులు వచ్చిపోయినారంట. వాళ్ళు అంత దొంగచాటుగా చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ వీడియో కూడా తనతోనే తీయడం జరుగుతుంది నాగరాజు గారితో, వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉన్నారు. సో అంత దొంగచాటుగా మేము రైల్వే డిపార్ట్మెంట్ సో అండ్ సో అని చెప్పేసి అట్లా తప్పుడు వ్యాఖ్యలు చేయడం, తప్పుడు మాటలు మాట్లాడాల్సినంత కర్మ ఏం పట్టింది. అదే బాధాత్మక ప్రభుత్వంతో మనం కొట్లాడదాం. మనకు కూడా అన్ని కుల సంఘాలకు ఏ విధంగా అయితే ఎక్కడెక్కడ ఇచ్చేసి ఒక నాయ బ్రాహ్మణ కులానికే శ్మశాన వాటికి ముందు మాకు వద్దు అని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా ఎన్నో విధాలుగా గతంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని కూడా అనేక రకాలుగా మనము రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన తన అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినట్టుగానే ప్రభుత్వం నాయ బ్రాహ్మణులకు బాటా సింగారంలో ఇచ్చింది. దానికి మా జేఏసీ ఎప్పటి నుంచే వద్దు, అది బొందలగడ్డ ముందరిస్తారు అని ఎంత మొత్తుకున్నా కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఎలాంటి భూమి ఇచ్చిందంటే మన సామాజిక